నమస్కారం. సివిల్ ఇంజనీరింగ్లో కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ విశ్లేషణ ఖచ్చితంగా మీకోసమే. మనం ఈరోజు శాస్త్ర యూనివర్సిటీ అందించే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ప్రోగ్రాం గురించి తెలుసుకోబోతున్నాం. ఇది కేవలం ఒక డిగ్రీ మాత్రమే కాదు, ఒక కెరియర్కు బలమైన పునాది ఎలా వేస్తుందో వివరంగా చూద్దాం. సరే, అసలు ఆలోచిస్తే ఒక ఇంజనీరింగ్ డిగ్రీకి అసలు సిసలైన విలువ ఏంటి అంటే, చేతిలో ఒక సర్టిఫికేట్ ఉండటమేనా? అస్సలు కాదండి. అసలైన విషయమేంటంటే, ఆ డిగ్రీ ఒకరిని ఉద్యోగానికి ఎంత బాగా తయారు చేస్తుంది అనేది. ఆ పాయింట్ మీదే శాస్త్రవాళ్ళు ఈ ప్రోగ్రాంను రూపొందించారు. మరి శాస్త్ర డిగ్రీ ఎందుకంత స్పెషల్? అన్నింటికంటే ముందుగా చెప్పుకోవాల్సింది దానికున్న క్రెడిబిలిటీ, అంటే విశ్వసనీయత. ఈ డిగ్రీ చేతిలో ఉంటే కెరియర్ అవకాశాలు ఎలా మెరుగవుతాయో ఇప్పుడు చూద్దాం. మొట్టమొదటగా ర్యాంకింగ్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, శాస్త్ర యూనివర్సిటీ ఎన్ఐఆర్ఎఫ్ ఇంజనీరింగ్ ర్యాంకింగ్స్లో దేశవ్యాప్తంగా టాప్ 50లో ఉంది. అంటే దీని అర్థమేంటంటే, దేశంలోనే పేరున్న టాప్ కాలేజ్లలో ఒకదానిలో చదువుకునే అవకాశం లభిస్తుందన్నమాట. అదొకటే కాదు, నాక్ నుంచి A++ గ్రేడ్ కూడా ఉంది. అది కూడా 4కి 3.76 లాంటి అద్భుతమైన స్కోర్తో. ఈ స్కోర్ చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిటీ, ఫెసిలిటీస్ ఎంత గొప్పగా ఉంటాయో. అందుకే అంటారు కదా, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అని. ఒక రెజ్యూమేలో శాస్త్ర అనే పేరు చూడగానే రిక్రూటర్లకి ఒక పాజిటివ్ అభిప్రాయం ఏర్పడుతుంది. ఇది కెరియర్ ప్రారంభంలో చాలా చాలా ముఖ్యం. కేవలం పేరు, ర్యాంక్ మాత్రమే కాదు, ఇక్కడ నేర్పించే స్కిల్స్ కూడా ఈ ప్రోగ్రాంను చాలా ప్రత్యేకంగా నిలుపుతాయి. ఇది పాతకాలం టెక్నాలజీ గురించి చెప్పదు, ఇప్పుడు రేపు ఇండస్ట్రీకి ఏం కావాలో ఆ నైపుణ్యాలతో విద్యార్థుల్ని సిద్ధం చేస్తుంది. ఒక్కసారి ఈ లిస్ట్ చూడండి: బిమ్, జిఐఎస్, డేటా అనలిటిక్స్, ఏఐ అప్లికేషన్స్, చివరిగా డిజిటల్ ట్విన్స్. ఇవన్నీ కేవలం పుస్తకాల్లో చదివే థియరీలు కాదు, ఇండస్ట్రీలో రోజూ వాడే టెక్నాలజీలు. వీటన్నిటి మీద ఇక్కడ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఉదాహరణకి డిజిటల్ ట్విన్స్ అంటే ఏంటో సింపుల్గా చూద్దాం. ఇదొక రియల్ బిల్డింగ్ లేదా సిస్టమ్కి సంబంధించిన వర్చువల్ కాపీ అన్నమాట. దాని పనితీరును రియల్ టైంలో మానిటర్ చేయడానికి, సమస్యలను ముందే పసిగట్టడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఇక్కడి కరికులం ఎంత ఫ్యూచరిస్టిక్గా ఉంటుందో. మరి ఇంత అడ్వాన్స్ టెక్నాలజీని ఎవరు నేర్పిస్తారు? ఇండస్ట్రీలో అంతర్జాతీయ స్థాయిలో గొప్ప అనుభవమున్న పీహెచ్డీ ఫ్యాకల్టీ. కాబట్టి వాళ్లకు తెలుసు రేపు కంపెనీలు ఎలాంటి స్కిల్సున్న ఇంజనీర్లను వెతుకుతాయో. సరే, థియోరీ, స్కిల్స్ అన్నీ బాగున్నాయి. మరి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ సంగతేంటి? ఇక్కడే వస్తుంది అసలు విషయం. చదువు కేవలం క్లాస్ రూమ్కే పరిమితం కాదు, నేరుగా ఫీల్డ్లోకి, జాబ్ సైట్లోకే వెళ్తుంది. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. క్లాస్రూమ్ డిజైన్ ప్రాజెక్ట్స్తో మొదలవుతుంది. ఆ తర్వాత చిన్న చిన్న హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్స్లు, రియల్ వరల్డ్ ఇంటర్న్షిప్లు, సైట్ విజిట్లు, చివరిగా ఒక పెద్ద మేజర్ ప్రాజెక్ట్తో పూర్తవుతుంది. అంటే డిగ్రీ పూర్తయ్యేసరికి చేతిలో థియరీతో పాటు బలమైన ప్రాక్టికల్ అనుభవం కూడా ఉంటుంది. ఇక్కడ ఫోకస్ కేవలం టెక్నికల్ నాలెడ్జ్ మీదే ఉండదు. చేసే ప్రతి ప్రాజెక్ట్లోనూ కమ్యూనికేషన్, టీమ్ వర్క్, ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి సాఫ్ట్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. ఇవే ఒక గ్రాడ్యుయేట్ను నిజమైన ప్రొఫెషనల్గా మారుస్తాయి. ఓకే, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత కెరీర్ ఎలా ఉంటుంది? ఈ ప్రోగ్రాం విజయవంతమైన కెరీర్ కోసం ఎలాంటి మార్గాలను చూపిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఈ ప్రోగ్రాం పూర్తయ్యాక ముఖ్యంగా 3 ప్రధాన మార్గాలు కనిపిస్తాయి. 1, కోర్ ఇంజనీరింగ్ జాబ్స్. 2, విదేశాలకు వెళ్లి హయ్యర్ స్టడీస్ చేయడం. ఇక 3, స్వంతంగా వ్యాపారం అంటే ఆంట్రప్రెన్యూర్షిప్ వైపు వెళ్లడం. గమ్మత్తేంటంటే, ఏ దారినెంచుకున్నా దానికి కావలసిన సపోర్ట్, గైడెన్స్ ఇక్కడ దొరుకుతుంది. ఫైనల్గా చెప్పాలంటే, ఇక్కడి నుండి గ్రాడ్యుయేట్ అయ్యే విద్యార్థులు కేవలం నాలెడ్జ్తో కాదు, అనుభవంతో బయటకొస్తారు. మరి రిక్రూటర్లు వెతికేది కూడా ఇలాంటి ప్రొఫైల్ కోసమే కదా. ఒకసారి ఈ పోలిక చూస్తే మొత్తం విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సాధారణ డిగ్రీలు థియరీ మీద ఫోకస్ చేస్తే, శాస్త్ర విధానం పూర్తిగా అప్లికేషన్ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ల లక్ష్యం కేవలం డిగ్రీ పూర్తి చేయడం కాదు, మంచి కెరియర్ను అందించడం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ప్రోగ్రాం పూర్తిగా స్కిల్ డ్రివెన్, ఇండస్ట్రీకి సంబంధించింది. ఇంకా చెప్పాలంటే మొదటి రోజు నుండే జాబ్ రెడీగా తయారు చేస్తుంది. సో, శాస్త్ర ఒక బలమైన పునాదిని అందిస్తోంది. ఆ పునాది మీద ఎలాంటి అద్భుతమైన కెరియర్ను నిర్మించుకుంటారు?
ఆ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించండి.